నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి. ఆర్మూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ర్యాలీ చేపట్టారు. గ్రాడ్యుయేట్లు తనకు అండగా నిలవాలని కోరారు నరేందర్ రెడ్డి. గ్రాడ్యుయేట్లు భారీ మెజారిటీతో నరేందర్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు వినయ్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ మరి బీ ఫామ్ తీసుకున్న తర్వాత ఇక్కడ కాంగ్రెస్ శ్రేణుల మధ్య చాలా సంభవంగా మరి వాళ్ళ మొట్టమొదటి మీటింగ్ నా జీవితంలోనే కాంగ్రెస్ పార్టీతో కలిసి ఇక్కడ ఆర్మూర్లో జర్నీ కొనసాగించడం మరి నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. వినయన్ అంటే విఎన్ అంటే వి నరేందర్, ఈ రకంగా మరి మా యొక్క జోడీ అద్భుతంగా ఉంది అని నేను భావిస్తూ ఒక మంచి మనసుతో అన్న ఈ రోజు మరి ఇక్కడ అందరి కాంగ్రెస్ శ్రేణులతో మరి వాళ్ళ స్వాగతం పలకడం, ఇక్కడ పట్టభద్రులు సమ్మేళనం అద్భుతంగా జరగడం చాలా ఆనందంగా అనిపిస్తూ ఖచ్చితంగా మరి రేవంత్ రెడ్డి అనకు ఈ యొక్క గెలుపు ఒక గిఫ్ట్ కావాలి. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ రూపకల్పనలో ఈ ప్రభుత్వం చేసినంతగా స్పీడ్ రిక్రూట్మెంట్ గతంలో ఎవరు కూడా చేసి ఉండలేదు. ఇప్పటికే 55,000 ఉద్యోగాలు నియామకాలు ఇవ్వడం జరిగింది. రాబోయే 2 సంవత్సరాల్లో ఇంకో 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తారు అన్న ఆశాభావంతో నేనున్నాను. అలాగే ఇవాళ యూనివర్సిటీల డెవలప్మెంట్ కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగుల గవర్నమెంట్ మరి విద్యా సంస్థల బలోపేతం కావచ్చు, అలాగే రకరకాల ఏరియాస్ లో ఉన్న పట్టభద్రుల సమస్యలు అన్ని కూడా నేను తెలుసుకున్నాను. ఖచ్చితంగా వారికి అందుబాటు